ఇక యుద్ధం ముగియవచ్చు అని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బాంబుల మోత. అమెరికా వెనక్కి తగ్గిన ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం అలాగే కనిపించట్లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ దాడులతోటి ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. పవిత్ర క్షేత్రమైన జెరూసలేం దాడులతోటి దద్దరిల్లింది. ఇజ్రాయెల్పై 78వ విడత దాడులు ప్రారంభించినట్టుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. ఈ తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్లోని డిమోనా, టెల్ అవీవ్, ఇలాట్తో పాటు పశ్చిమ ఏషియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. వాటిపై క్షిపణులు, డ్రోన్ల దండును ప్రయోగించినట్టుగా వెల్లడించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ప్రధానంగా విద్యుత్ లైన్లపై మిసైల్స్ పడ్డంతో కువైత్ వ్యాప్తంగా భారీగా కరెంటు కోతలు విధించాల్సి వచ్చింది. అయితే తమ గగనతలంపైకి దూసుకొచ్చిన మిసైల్స్ను అడ్డుకుంటున్నట్టుగా కువైట్ ప్రకటించింది. ఇటు ఇరాన్లోని 2 గ్యాస్ స్థావరాలపై నేడు దాడులు జరిగాయి. ఇస్ఫహాన్లోని గ్యాస్ వ్యవస్థ, ఖుర్రం షహర్లోని పవర్ ప్లాంట్లను క్షిపణులు, డ్రోన్లు తాకాయి. ఇవి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఇజ్రాయెల్, అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇది ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలతో పశ్చిమేషియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో మాట్లాడనన్నారు. ఇరాన్తో ఒప్పందం వల్ల తమ లక్ష్యాలు సాకారం అవుతాయి అన్నారు. అదే సమయంలో తాము ఇరాన్, లెబనాన్పై దాడులు కొనసాగిస్తామని చెప్పారు నెతన్యాహు.